సన్నీ అన్న కానీ లేకపోతే జాన్ మోజెస్ గారు కానీ ఎక్కువగా మనకి ప్రస్తావించిన అంశాలు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. వాక్యమునకు వెళ్ళక మునుపు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడు దేవుడే కదా. అలాగే సంఘమును స్థాపించిన వాడు కూడా దేవుడే. సంఘములో చేర్చిన వాడు కూడా దేవుడే కదా. చేర్చిన వాడు ప్రభువే. అయితే మనమందరం కూడా మనల్ని ప్రేమించిన, మనల్ని చేర్చిన మన ప్రభువుకి విధేయులమై నడుచుకుంటూ ఉంటే మన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మన ప్రవర్తన బట్టి కదా, ఒకని ప్రవర్తన బట్టి ఆయన ఆనందించిన మాట మనం చూస్తాం. మన ప్రవర్తన బట్టి మన ప్రభువు ఆనందిస్తూ ఉంటాడు. అయితే అదే క్రమంలో మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఓర్వలేనితనంగా కూడా ఇంకొక వ్యక్తి కార్చుకొని ఉన్నాడు. అతను ఎవరో కాదు, అపవాది అయిన సాతాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో అపవాది కలిగించే తంత్రాల గురించి ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము వచనం 11 చదువుకుందాం సహాయకరంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము వచనం 11. నేనేమైనానో క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. ఈ మాట గమనించండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ డివైసెస్. ఇక్కడ తంత్రములను రాయబడింది, కానీ ఇంగ్లీష్ అనువాదంలో డివైజెస్. వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ డివైజెస్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే అర్థమేంటి? మనం ఎరిగిన వారమే కదా. సరే, ప్రభు సాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగం మా అందరి వినికిడిలో మేలుకలంగా మీరే వివరించి బోధించమని, మహిమనొందమని యేసు ప్రభు వారి నామమునే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగంలో కొరింథీ సంఘంతో రాస్తూ పౌలు భక్తుడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అవును, మనము మారుమనసు నొంది, పాపక్షమాపణ నొంది, బాప్తిస్మ పొంది ప్రభు సన్నిధానంలో ఎదుగుతున్న కొలది అపవాది తన పనిని ప్రారంభిస్తాడు. ఎందుకంటే అంతవరకు దేవునికి దూరస్తులుగా ఉన్న మనము, దేవునితో సమాధానం లేని స్థితిలో ఉన్న మనము అపవాది చేతిలోనే, అపవాది చిక్కుల్లోనే ఉన్నవారము. కానీ ఎప్పుడైతే సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగి ఆయనను ఆశ్రయించి రక్షణ పొంది ఆయనతో సహవాసం కలిగి ఉంటామో ఆనాటి నుంచి కూడా అపవాది మనల్ని ఎలాగా దేవుని నుంచి విడదీయాలి, లేదా ఇతను ఈ విశ్వాసి యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు, ఈ విశ్వాసి దేవుని యందు భయముతో భక్తితో జీవిస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఎలాగా పాడు చేయాలని అపవాదికి ఏమని అంట అనేకమైన తంత్రములు ఉన్నాయి. అంటే ఇలాగ మనం అర్థం అవ్వాలంటే ఇలా చెప్పుకోవచ్చు. ఒక మార్గమును ఎంచుకొని మన మీదే ప్రయోగిస్తే అది వల్ల కాకపోతే ఇంకొక ప్లాన్, అంటే ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి, ప్లాన్ సి, అలాగా సాధ్యమైనంత వరకు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా కదా, తంత్రములు ఉపయోగించినా కూడా ఆ అపవాది యొక్క అంతిమ ఉద్దేశం అంటే దేవుని నుండి దూరంగా చేయటం. కానీ ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచి ప్రభు మీద ఆధారపడతామో మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు కదా. దేవుని ఆజ్ఞ లేనిదే అపవాది, ఉదాహరణకి మనము యోబు జీవితంలో చూస్తే శ్రమ పెట్టడానికి అనుమతి ఇచ్చాడు, కానీ నీవు అతని ప్రాణమును ముట్టక సుమి అని ప్రభు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కదా, దేవుడు ఇచ్చిన ఆ సంగతిని అపవాది దాడి చేయలేదు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు.
అదే సమయంలో అపవాది కూడా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. ఎటువంటి తంత్రాలు ఉపయోగిస్తుంది మన మీద? కొన్ని ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో, దినవృత్తాంతములో మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో అపవాది ఉపయోగించే తంత్రముల గురించి ఒక మాట మనం చదువుకుందాం. దావీదు విషయంలో జరిగిన సంఘటన అది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట: తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. మొదటిగా అపవాది ఉపయోగించే తంత్రాన్ని మనం ఆలోచన చేస్తే, మనల్ని విరోధముగా ప్రేరేపిస్తాడు, మన మనసులను విరోధముగా ప్రేరేపిస్తాడు. వాస్తవానికి దావీదుకి ఆ ఆలోచన లేదు. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా అధికంగా ఆశీర్వదించాడు, అనేకమైన జనాన్ని ఇచ్చాడు, అలాగే అనేకమైన సైన్యాన్ని కూడా సమకూర్చాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. విరోధముగా ప్రేరేపించటం. అవునండి, ఇక్కడ జనసంఖ్య చేయాలనే సంగతి గురించి వ్రాయబడింది. కానీ అయితే మన అనుదిన జీవితాలలో ఏ విషయాలలో విరోధముగా ప్రేరేపిస్తూ ఉన్నాడు కదా? సామాన్యంగా అనేక విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. ఒక సహోదరుని మీద మరో విరోధముగా ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఒక సహోదరుని మీద విరోధముగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విధముగా ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు తన ఉద్దేశం ఏంటంటే, ఆ తప్పిదము చేసినప్పుడు తన వలలో కదా తన వైపు మరల్చుకుందామనేసి అపవాది ఆలోచన చేస్తూ ఉన్నాడు. విరోధముగా ప్రేరేపించేవాడు అపవాది. ఇదే మాటను మనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో కదా, అననీయ సపీరా గురించి వ్రాయబడిన మాట. వారు అక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, సాతాను ఎందుకు మిమ్మలను ప్రేరేపించెను కదా. అంతవరకు ఆస్తి వారిదే, వారు కూడా పురుగొల్పబడి వారికి ఉన్న ఆస్తిని అమ్మి ఆయన పాదముల యొద్ద పెట్టవలసిన వారు కొంత దాచుకున్నారు. కానీ ఆ తెచ్చే క్రమములో అపవాది వారి మనసులో ఒక విరోధమైన భావం, అబద్ధం ఆడటానికి వారిని ప్రేరేపించింది. అక్కడ వారు చేసిన దానికి జరిగిన సంఘటన, వచ్చిన శిక్షను మనము ఖచ్చితంగా లేఖన భాగంలో మనం చూడగలం. అలాగే ఇస్కరియోతు యోధా విషయంలో కూడా మనం చూస్తే, ప్రభువుతో 12 మంది శిష్యుల్లో పాలిభాగస్తుడే, ఆయనతో కలిసి నడిచిన వాడే, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యంలో కనులారా చూచినవాడు, ఆయనతో సహవాసం చేసినవాడు. కానీ ఆ ఇస్కరియోతు యోధా కదా అపవాది ప్రేరేపించినప్పుడు 30 వెండి నాణాలకు ప్రభువుని అప్పగించడానికి యోధా ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఈ వచనాల్లో అననీయ సప్పీరా విషయంలో కానీ లేకపోతే ఇస్కరియోతు యోధా విషయంలో కానీ అపవాది ప్రేరేపించినప్పుడు వాని వలలో మనం పడితే దాని అంతము అది శిక్ష. ఎందుకంటే వారు ప్రాణాలు కోల్పోయారు. ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా ప్రాణాలు కోల్పోయిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఒక మాట సామెతలు మొదటి అధ్యాయము వచనం 10లో వ్రాయబడిన మాట. సామెతలు మొదటి అధ్యాయము వచనం 10: నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఈ మాట మన మనసులో ఉంచుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అవునండి, ప్రభువుని అనుసరిస్తున్నప్పుడు, ప్రభువు హత్తుకొని జీవిస్తున్నప్పుడు అపవాది మనలో ఒక విరోధమైన భావమును, ఒక విరోధాన్ని ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఒప్పకూడదు కదా. దైవజనులు జాన్ కురియన్ గారు ఇలాగ వివరిస్తూ ఉన్నారు. అపవాది మన దగ్గరికి రావడానికి రిక్వెస్టింగ్గా వస్తాడంట కదా. ఒకసారి రావచ్చా లోపలికి, లేదా ఒకసారి ఈ పండు తినకూడదా అనేసి విశ్వాసులను ఎలాగైనా తన వలలో వేసుకోవడానికి అనేకమైన ప్రేరేపణ, అనేక విధాలుగా విరోధంగా ప్రవర్తిస్తాడు. కానీ ప్రభువు సెలవిచ్చిన మాట,
నా కుమారుడా ఒప్పకము అనేసి 10వ నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అనేసి స్పష్టంగా సెలవిచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, సాతాను ఏ రీతిగా మనల్ని తన తంత్రాలు ఉపయోగిస్తాడంటే, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆ సందర్భంలో అపవాది ఏ రీతిగా తన తంత్రాలు ఉపయోగించాడో లూకాసు వార్త 2వ అధ్యాయము వచనం 42లో మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయము వచనం 2. లూకాసు వార్త 4వ అధ్యాయము వచనం 2లో వ్రాయబడిన మాట. అపవాది చేత మొదటి వచనం కూడా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాది అనుసరించే లేదా అపవాది మన మీద ప్రయోగించే మరొక తంత్రం ఏంటంటే శోధించటం కదా, శోధించటం. అక్కడ జరిగిన సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన రీతిగా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడంపం, ఈ 3 విషయాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాలని అపవాది ప్రయత్నించాడు కదా. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు కదా. తర్వాత నువ్వు ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి కిందకు దుముకుము, నీ దేవదూతలు వచ్చి కాపాడతారని చెప్పాడు. తర్వాత లోకములంతా చూపించి నువ్వు నాకు మొక్కినడలు ఇవన్నీ నీకు ఇస్తానని అనేక విధంగా శోధించాడు. కానీ ప్రభువు అక్కడ పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది మనం శోధించినప్పుడు కూడా మనము చేయవలసిన పని ఏంటంటే, ప్రభు అక్కడ పలికిన మాట లూకాసు వార్త 4వ అధ్యాయంలో అతన్ని తోలివేసినప్పుడు ఆయన పలికిన మాట, 12వ వచనము, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అవునండి, ప్రభువు ఆయన ఎలాగా ఆ శోధన జయించాడో మనల్ని కూడా ఆయన సెలవిస్తున్నమాట. శోధనను జయించే బలాన్ని, అవసరమైన శక్తిని మన ప్రభు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అపవాది ఉపయోగించే తంత్రమైన శోధనను మన జీవితంలో మనం ఎదుర్కొంటే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తంత్రంలోకి మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. మరొక మాట, శోధింపబడే విషయంలో మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము వచనం 5లో ఇలాగ రాయబడి ఉంది. చివరి భాగంలో, సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. అటు కుటుంబ జీవితమైన లేదా సంఘ జీవితమైన ఏ సందర్భం దొరికినా, ఏ అవకాశం దొరికినా అపవాది మనల్ని విడిచిపెట్టకుండా శోధించాలని ప్రయత్నిస్తూ ఉండగా ప్రభువు సెలవిస్తున్న మాట, సాతాను మిమ్మును శోధింపకుండునట్లు జాగ్రత్త పడవలసిన బాధ్యత మంది. అవసరమైన జాగ్రత్త ఎలాగ మనం తీసుకోగలం? దేవుని లేఖనాలను ప్రభువు యేసుక్రీస్తు వారు అపవాదిని గద్దించినప్పుడు ఆయన పలికిన మాట, నీ ప్రభువును నీవు సేవించాలనేసి లేఖనములో ఇలాగ రాయబడి ఉందనేసి అతని గద్దించి ప్రభువు గెలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా వాక్యమును ఆధారం చేసుకుంటే ఎటువంటి శోధనైనా కూడా మనం జయించగలము. అపవాది మన నుండి పారిపోతాడు. మూడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో అపవాది ఉపయోగించే తంత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము వచనం 3లో వ్రాయబడిన మాట, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళతల నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పిల్లరా, మరొక తంత్రము అపవాది మన మీద ఉపయోగించేది, అవును, హవ్వను మోసపరిచినట్లు అపవాది మనల్ని కూడా
మోసపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయా సందర్భాలలో ఎప్పుడెప్పుడు అతని చేతికి దొరుకుతామా, ఎప్పుడెప్పుడు బలహీనమైపోతామా, ఎప్పుడెప్పుడు ప్రభువుకు దూరంగా వెళ్తామా అవకాశాన్ని చూసి మోసపరిచి మనల్ని తన వశం చేసుకునేటట్టు అపవాది సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయం 4వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు కదా. అపవాది ఆది నుండి మొదలుకొని తను చేస్తున్న పని సర్వలోకమును మోసపుచ్చుచు, అందరినీ మోసపుచ్చే స్వభావం కలిగిన అపవాది. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోయే దినములలో జరగబోయే సంఘటనలు వివరిస్తా మత్తయి సువార్త 24వ అధ్యాయము వచనం 24లో చెప్తున్న మాట 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, ఈ మాట గమనించండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ప్రియులారా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై. అవునండి, ఉదయకాలం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనము ఎలాగా సంఘంలో చేర్చబడ్డామో, ఏ రీతిగా ఎవరి ద్వారా చేర్చబడ్డామో, మనం సంఘంలో చేర్చబడటానికి ఎంత విలువైన ప్రాణము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిగిరిలో ఆయన అర్పించాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతటి విలువైన రక్షణ, విలువైన దేవుని సహవాసం మనం దొరికి ఉండగా జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా సమయంలో అపవాది మన యొద్దకు వచ్చి మోసపరిచి దేవుని యొద్ద నుండి దూరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అతని తంత్రము, మోసపరిచి దూరం చేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే అపోస్తులు 5:3 అననీయ సప్పీర విషయంలోనే వ్రాయబడిన మాట, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీరు ప్రేరేపించబడ్డారు. ప్రియులారా, మోసపరిచే తంత్రము అపవాది ఎంచుకొని ఉన్నాడు. అటువంటి తంత్రము నుండి మనము జాగ్రత్త పడదాం. అలాగే మరొక మాట లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుకి వివరిస్తున్న సంఘటన మన జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయము వచనం 31లో వ్రాయబడిన మాట. లూకా సువార్త 22వ అధ్యాయము వచనం 31లో ప్రభువు పలుకుతున్న మాట, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. అవును, ప్రభువుని ఆశ్రయించి ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతూ ఉండగా అపవాది జల్లించటానికి, గోధుమల వలె జల్లించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక భక్తుని జీవితాన్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. జల్లించే విషయం అపవాది జల్లిస్తున్నాడు. యోబు గ్రంథంలో యోబు భక్తుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అపవాది ఎంచుకునే మార్గాలు మన ప్రభువైన మన తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడే మార్గాలను ఒకసారి మనము చూసుకుంటే యోబు గ్రంథము 1వ అధ్యాయములో వ్రాయబడిన మాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము వచ్చిన 11లో 10 కూడా చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును క్షమించండి. 8 నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. పిల్లరా, తండ్రి అయిన దేవుడు మన ప్రభువారు ఆయన ఇస్తున్న చక్కటి సాక్ష్యం. యోబు సంగతి నీవు యోచించితివా కదా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. ఒక మనిషిని గురించి అతని జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే అవును సహోదరుడా, వారు మంచి కుటుంబము, ఈ సహోదరుడు మంచివాడు అనేసి చెప్పగలరు. చూడకుండా తెలియకుండా ఎవరు కూడా చెప్పలేరు. అటువంటిది సమస్త మానవులను పరీక్షిస్తున్నవాడు, మానవులను తేరి చూస్తున్న మన ప్రభువారు, మన తండ్రి, ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరి ముందు? సాతాను ముందు. నా సేవకుడైన యోబు గురించి నీవు యోచించుతావా? అతడు ఎంత భక్తిపరుడు,
ఎంత యథార్థవంతుడనేసి ప్రభు మెచ్చుకుంటుంటే అపవాది అంటున్నాడు అందుకు అని అడుగగా మరుసటి లేఖన భాగం మనం చూస్తే అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తముకును చుట్టూ కంచె వేసింది కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించి ఉన్నది కదా. అంటే అపవాది వాని ఆలోచనలు, వాని తలంపులు చూడండి. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడంటే అపవాది దృష్టిలో ఏంటంటే దేవుడు అతనికి సమృద్ధి కలుగు చేశాడు కాబట్టి కదా, ఆస్తిని కలుగు చేశాడు కాబట్టి, తన చుట్టూ కంచె వేశాడు కాబట్టి ఒక మనుషుడు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడన్న ఆలోచనలో అపవాది ఉన్నాడు. అంటే ఇవన్నీ నువ్వు తీసేస్తే ఈ ఆస్తిని, ఈ పరిమితిని, ఈ ఆస్తిని, ఈ పేరును, ఈ కంచెను నేను తీసివేస్తే యోబు ఏం చేస్తాడు? నేను దూషిస్తాడయ్యా అనేసి మొదటగా వాదించింది. సరే, ప్రభువు అనుమతించాడు. ఒక్క దినమునే తనకున్న ఆస్తి పోయింది, కుమారులు కుమార్తెలు చనిపోయారు కదా. రెండో వచనంలో కూడా మనం చూస్తున్నాం. అపవాది మరలా వచ్చినప్పుడు అదే ప్రశ్న ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడిని ముఖము ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అని అనెను. అంటే అపవాది ఎంచుకునే తంత్రము మనుషులను, సీమోను అపవాది మిమ్మల్ని జల్లించుటకు వేడుక. యోబును జల్లించాలని అనుకుంటుంది. యోబుకున్న ఆస్తిని బట్టి, యోబుకున్న ఆ పలుకుబడిని బట్టి యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడనేసి అపవాది అనుకుంటున్నాడు. కానీ దేవుడు యోబులో ఉన్న యథార్థ ప్రవర్తన కదా, అక్కడ పలికిన చక్కటి గుణాలు కదండి, అతనిలో ఉన్న యథార్థ ప్రవర్తన, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, మేకలు కానీ, ఒంటెలు కానీ సంపాదించుకుంటే వస్తాయి. కానీ ఈ గుణ లక్షణాలు, ఆత్మ సంబంధమైన గుణములు కదా, యథార్థముగా జీవించటం, న్యాయముగా జీవించటం, భయభక్తులు కలిగి జీవించటం, అది ప్రభువునందు ఉంటేనే మనకు కలుగుతాయి. కానీ అపవాదికి ఉన్న ఆ ఆలోచన ఏంటంటే ఈ లోక సంబంధమైనవి ఉన్నాయి కాబట్టి యోబుకు ఆ గుణ లక్షణాలు ఉన్నాయనేసి దేవుని ఎదుట వాదించాడు. కానీ ప్రియులరా, మనం ఆలోచన చేస్తే ఆ క్రమములో అన్నీ పోయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేసినని యోబు నోటి మాట ద్వారా కూడా చెప్పలేదు. చివరికి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఏ విషయాలైతే ఉంటే యోబు భక్తిగా ఉన్నాడని అపవాది అనుకున్నాడో, అంటే అతనుకున్న గొర్రెలను చంపేస్తే, అతనుకున్న ఎడ్లను చంపేస్తే, అతనుకున్న ఒంటెలను చంపేస్తే, ఆఖరికి కుమార్తెలను చంపేస్తే కూడా యోబు దేవునికి దూరం అయిపోతాడని అపవాది అనుకున్నాడు. కానీ అది జరగలేదు. జల్లించటానికి తన తంత్రమును ఉపయోగించాడు. కానీ యోబు దేవుని హత్తుకొని జీవించాడు. ఎందుకంటే లోక సంబంధమైన గుణలక్షణాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన యథార్థమైన జీవితం యోబుకుంది ఉంది. కాబట్టే యోబు అంటున్నాడు, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను కదా. వచ్చేటప్పుడు నేనేమి సంపాదించుకొని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు నాతో పాటు ఏమి తీసుకువెళ్ళలేను. ఇవి పోతే పోని, నాకు వీటిని అనుగ్రహించేవాడు, వీటికంటే ఉన్నతమైన వాడు నా దేవుడు నాకు ఉన్నాడని యోబును ఆదరించడానికి వచ్చిన 3 స్నేహితులు వారి మాటల చేత యోబును ఇంకా గాయపరిచినప్పుడు దేవుడు అంటున్న మాట కదా, ఒక మాట 41వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో మనం చూస్తే 42లో ఒక మాట మనం చూస్తాం. వచనం 6, 7. 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దుకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును,
మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగా ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ప్రియులారా, ఇందాక ప్రియులు కూడా వివరించారు. సమూయేలు భక్తుడు వారి నిమిత్తమై ప్రార్థన చేయగా, మిస్పాలో ప్రార్థన చేయగా వారు కలిగిన సమాధానం నెమ్మది. ఇక్కడ కూడా యోబు భక్తుడు ప్రార్థన చేయగా వారి స్నేహితులకు కలిగిన క్షమాపణ కదా. నా సేవకుడైన యోబు నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకుని బట్టి మిమ్మల్ని శిక్షింపగొనినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. చివరి మాట మనం 10వ వచనంలో చూస్తే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమక్షితిని మరలా అతని దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడు. యోబుకున్న లోక సంబంధమైన ఆస్తిని నష్టం చేస్తే దూషించి వెళ్ళిపోతాడనుకున్న అపవాది ఆ తంత్రములను జయించి నిలబడినప్పుడు ఎవరు పారిపోయారు? అపవాది పారిపోయాడు కదా. యోబు పారిపోలా, విశ్వాసం విడిచి యోబు పారిపోలా. దేవుని అనుమతి కోరి యోబుని హింసించి బాధపెట్టి శోధించడానికి వచ్చిన అపవాది మొదటి గ్రంథంలో 2 సార్లు దేవుని సన్నిధానికి వచ్చాడని మనం చూస్తున్నాం. ఆ తర్వాత రాలేదు. యోబు పారిపోతాడేమో అని, యోబు పడిపోతాడేమో అనేసి అనుకున్న అపవాది యోబు స్థిరంగా నిలబడ్డ చూచి అపవాది పారిపోయాడు. దానికి బదులుగా దేవుడు అతన్ని ఎలాగా ఆశీర్వదించాడు? 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఇక్కడ స్పష్టమైన వర్తమానం, స్పష్టమైన అర్థం ఏంటంటే లోక సంబంధమైన వాటిని బట్టి మనము దేవుని యందు భయము భక్తి నిలిపే వారముగా ఉండకూడదు. ఆ యథార్థత కానీ న్యాయమైన జీవితం కానీ అది దేవుని నుండి, ఆత్మ సంబంధమైన వాటి నుండి మనకు రావాలి కానీ లోక సంబంధమైన వాటి మీద మనము ఉండకూడదు. ఒకవేళ అనుకుందాం, ఈరోజు ఉన్న ఆస్తి మీద మనము బాగా ఆశ కలిగి ఎక్కువగా భక్తి కలిగి ఉన్నాము. రేపటి దినాన అవి దొంగలు ఎత్తుకెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ జప్తు చేస్తుంది. ఏం చేస్తాం? నీ ధనము ఎక్కడ ఉన్నదో నీ మనసు కూడా కదా. మన మనసు వేటి మీద ఉందో దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటుంది. మన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉంటే అవి కరిగిపోతే, అవి దొంగిలించబడితే మనం డీలా పడిపోతాం. యోబు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద తన మనసు పెట్టలేదు. అపవాది శోధించాడు, అపవాది జల్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు యోబును బలపరిచాడు, 2 అంతలుగా ఆశీర్వదించాడు. చివరిగా అపవాదికి తంత్రాలు ఉన్నాయి, అలాగే దేవుడు మనకి కొన్ని ఉపకరణాలు ఇస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపవాది ఉపయోగించే విరోధ భావం అనే తంత్రము, శోధించడం అనే తంత్రము, మోసపరచడం అనే తంత్రము, లేదా జల్లించడం అనే తంత్రాలు మన మీద ఉపయోగించినప్పుడు మనమేమి చేయాలి? విశ్వాసులుగా దేవుడు మనం విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. వచనం 11, 12, 10 కూడా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు కదా. మొదటి లేఖన భాగం మనం చదువుకున్నది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము. వాని తంత్రాలు ఉన్నాయి, అవి ఎరిగిన వారమే. అయితే అవి జయించాలంటే వ్రాయబడిన మాట, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఆ కవచాన్ని గురించి చాలా విషయాలు మన కింద రాయబడి ఉన్నాయి. నడుముకు, పాదములకు కదా ఏమేమి కావాలో. అయితే ఇక రాయబడిన మాట, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. యోబు భక్తుడు అటువంటి సర్వాంగ కవచము ధరించుకున్నాడు కాబట్టి తన శరీరము కుళ్ళి కృషించినా కూడా కదా, బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా కూడా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు. ఆ రీతిగా అతడు బలంగా ఉన్నాడు,
ప్రభు సన్నిధానంలో స్థిరంగా ఉన్నాడు. ఈ సమయంలో మనకి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును